రబ్బర్ కాదు, తోస్తే సాగడానికి. మెటల్, నా వేలికి తొడుగు. మీ దానికి కరెక్ట్గా సరిపోయింది. అవును, ఇది నా సైజే. తీసుకుందామా? నెల జీతం బొక్కేగా. 3 పువ్వులు 6 కాయలు మావా. ఇప్పటి నుంచి వీడి నెల జీతం బొక్కే బొక్క. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి చోట బిల్లు తనే పే చేస్తానంది. మన మగాళ్ళం కాదా, ప్రెస్టేజ్ కాదా, అందుకే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అబ్బో రే ఇదో పెద్ద డ్రామారా. అమ్మాయిలు ఎప్పుడురా బిల్లు పే చేయాలి? మా చెవిలో నిమ్మకాయలు, దానిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇవేం పెట్ట మాకు అర్థమైందా? రే డ్రామా కాదురా, హరికథ బుర్రకథ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. అవునరా, నేనే ఖర్చు పెట్టాను. లవర్ కా మాత్రం ఖర్చు పెట్టకపోతే వేస్ట్ రా. ఇంతకీ ఐలో చెప్పిందా? మీ అంత ఫాస్ట్ కాదమ్మా. సిన్సియర్ లవ్ మాది. కాస్త టైం పడుతుంది. పైగా నాకున్నది ఒకటే, తనకున్నది ఒకటే. రే విప్రో చంపకరా బాబు, అందరికి ఉండేది ఒకటే, 2 డేస్ 3 డేస్ ఉండవు. నేను మాట్లాడేది హార్ట్ గురించి మామా. అయితే ఐటమ్ గురించి మాట్లాడవా? అలాంటి తనకి ఇష్టం ఉండదురా మామా. కౌసు బాగా ట్రెడిషనల్. అబ్బా ఇడు మళ్ళీ వేసేసాడు రా. కౌశల్య ట్రెడిషనల్ అంట, అది పాశ్చాత్య కళకి జెరాక్స్ రా. అది సన్నీ లియోన్ రా. ఒరే వీడి చేత కౌశల్య ఎన్ఆర్ వేర్లు, స్టీఫ్రిల్ కూడా కొనిచ్చేసుకుంటుందిరా బాబు. కొనిస్తే తప్పేంట్రా? ఇవాళ కాకపోతే మ్యారేజ్ తర్వాతైనా కొనివ్వాలిగా. 3 పువ్వులు 6 కాయలు మా. ఏం చెప్పావు? వీడు చాలా దూరం ప్రయాణిస్తున్నాడు రా, ఎవడు కాపాడలేడు. నాకిపోవడం గ్యారంటీ రా. మావా నాకు తెలియక అడుగుతాను, నువ్వు కొనిచ్చిన వస్తువులన్నీ వాడుకుంటదా లేకపోతే సండే సంతలో అమ్ముకుంటదా? నిన్ను పూర్తిగా నాకేస్తుందిరా. అదో పెద్ద స్క్రాబ్ రా, అదో పెద్ద స్క్రాబ్ రా. రే మావా, నీ షర్ట్ వెనకాల ఐ లవ్ యూ అని రాసుందిరా. అవును రాయ్. రౌండ్ అప్ గైస్. చెప్పరా, షర్ట్ పట్టుకునేవారా? షర్ట్ పట్టుకునేవా? రే వీడి షర్టుకు పొగేసి పూజ చేసేటట్టున్నాడు రా. అవునరా, అగరబత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి మరీ పూజిస్తాను. వీడి కన్ఫర్మ్ గా మరో దేవదాస్ అవుతాడరా. స్పాన్సర్ ఎవరే? మై న్యూ బాయ్ ఫ్రెండ్. గంప తీసి విప్రగాన్ని పడేసావా ఏంటి? యా, వాడు 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు దీని వల్ల పడడానికి. ఇన్నాళ్ళకి పడ్డాడన్నమాట. అయితే వాడికి రాహుకాలం ఎంటర్ అయింది, దీనికి రాణి కాలం స్టార్ట్ అయింది. నా ఫెయిత్ అమ్మా. వావ్ సూపర్ యార్. ఈ డ్రెస్సులంటే నీకు, బాయ్స్ డ్రెస్సెస్ ఎవరికే? నా వుడ్బీకి. దీనికే షాక్ అయితే ఎలా? ఇంకేం లూటీ చేసావే? వావ్, అంటే ఇది కూడా విప్రోగాడే కొనిచ్చాడా? యా. పాపమే, నువ్వు నరకానికి పోతావు. ఇది మాత్రం నరకానికి వెళ్తుందో లేదో తెలియదు కానీ పాపం వాడికి మాత్రం నరకం చూపిస్తుంది. వాడు దీంతో స్వర్గం చూడాలనుకుంటున్నాడుగా, తప్పదమ్మా. అయిపోయిందా మీ కుళ్ళంతా? అందుకే కదా వాడికి ఇస్తున్నాను. ఉడ్బితో సెటిల్ అయిపోతా. ఎవరే? ఉడ్బి. హలో డార్లింగ్, నీకు మంచి డ్రెస్సెస్ కొన్నాను రా. ఏంట్రా ఇడు? ఎరా డిసప్పాయింటా? కౌసు ఫోన్ కలవలేదా? అవునరా, తెలుసురా బాబు. ఏమంటుంది ఫోను? ఎంగేజ్ వస్తుంది మామా. వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుందేమో. అంత నమ్మకమా? బ్రదర్తో కాదనుకో, సిస్టర్తో అయి ఉండొచ్చు మామా. సిస్టర్ కూడా కాదనుకో, ఫాదర్తోనో మదర్తోనో మాట్లాడుతూ ఉండొచ్చు మామా. వాళ్ళు కూడా కాదనుకో, ఫ్రెండ్తో అయి ఉండొచ్చు. వాడు కూడా కాదనుకోరా. వాళ్ళ దూర బంధువులతో మాట్లాడుతుందేమో. ఎరా కడుపుకి అన్నం తింటున్నావా, KFC చికెన్ తింటున్నావా? నాకు అర్థం కాక అడుగుతాను. రేయ్, అందరి పేర్లైతే చెప్పావు గానీ బాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం గుర్తు రాలేదురా నీకు? నువ్వు లాగు. నీ లవ్వర్ మీద పెట్టుకున్న నమ్మకం ఫ్రెండ్స్ మీద పెట్టుకోవరా? పేరెంట్స్ తో ఏ అమ్మాయిరా ఇంతసేపు మాట్లాడుతుంది? అయినా వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటారా? అమ్మ తిన్నావా, బాగా చదువుతున్నావా, ఇక్కడ అందరూ బానే ఉన్నారు, ఈ మాత్రం మాటలకే బోర్ కొట్టేసి ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిలు. కాబట్టి ఖచ్చితంగా లవ్వర్ తోనే మాట్లాడుతుంటుంది రోయ్. అవునరా విప్రో,
పెద్దవాళ్ళు ఏమన్నారో తెలుసా? లుక్ బిఫోర్ యూ లీప్ అన్నారు. కాస్త దూకేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోరా. నా కౌసు అలాంటిది కాదురా మావా, నేను ఇప్పుడే నిరూపిస్తాను. హే హే ఎంగేజా? మాకు తెలుసురా మామా, ఇన్ని చూసాం, అర్థమైందా? ఆ. పద. డార్లింగ్, నేను తర్వాత మాట్లాడతాను. ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. బాయ్. ఎన్ని మిస్డ్ కాల్సా? విప్రో షర్ట్ విప్పి చూసుకున్నాడే. షర్ట్ స్పెషల్ ఏంటి? ఒక షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చిందేమో. అదిప్పుడు ఇవ్వాలి. ఒంటిపైన షర్టు కింద ప్యాంటు లాగేసుకునే రకం. అది కాదులే, వాడికి తెలియకుండా వాడి షర్ట్ మీద ఐ లవ్ యూ అని రాసానే. అబ్బో. చూసుకుని ఉంటాడు, అందుకే ఇన్ని మిస్డ్ కాల్స్. హలో, హాయ్ కౌసు, షర్ట్ విప్పి చూసుకున్నాను. ఏం ఫీల్ అయ్యావు? అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే చెప్పు. అది చెప్పడం కష్టంగా ఉంది. పర్లేదు చెప్పురా. ఐ లవ్ యూ టూ. హ్యాపీగా? ప్రపంచాన్నే జయించినంత హ్యాపీగా ఉంది. అంత దూరం వెళ్ళమాకు. బాయ్. ఆ కౌసు, 1 మినిట్. ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడావు? వీడికి డౌట్ వచ్చినట్టుంది. అది మా బ్రదర్తో మాట్లాడాను. నేను అదే అనుకున్నాను, వీళ్ళే డౌట్ పడుతున్నారు. ఓకే సరే, హ్యాపీగా పడుకో. బాయ్ రా. బాయ్. ఒరే చూసారా, నా కౌసు వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుందట. ఓ, వీడికి జ్ఞానోదయం ఎప్పుడవుతుందిరా? ఈడికి జ్ఞానోదయం అయ్యే ఛాన్సే లేదురా, జ్ఞానం పోతే తప్ప. 3 పువ్వులు 6 కాయలు మామ, కరెక్ట్ గా చెప్పావు. హలో, హాయ్. ఎంతసేపు వెయిటింగ్ చేయాలరా నీకోసం? తొందరగా రా. హాయ్ రా అప్పు, ఎంతసేపు అయింది వచ్చి? 15 మినిట్స్ అయింది. దిస్ ఇస్ టూ మచ్ లేట్ యార్. నేను ఎప్పుడు సింగిల్ గా ఇంతసేపు వెయిట్ చేయలేదు. యు నో ఐఎమ్ ఏ బిగ్ సెలబ్రిటీ. సారీ రా, ఆఫీస్లో బాస్ వర్క్ మొత్తం నాకే చెప్పి దొబ్బుతున్నాడు వాడు. నన్ను ఒకసారి మీ ఆఫీస్కి తీసుకెళ్ళు. వాడికి మైండ్ బ్లాక్ అయ్యేలా క్లాస్ ఇస్తా. ఇంకెప్పుడు నీకు పని చెప్పడు, నిన్నెవ్వరూ ఆపరు. నా పేరు చెబితే నిన్ను ముందే ఇంటికి పంపించేస్తారు. దిస్ ఇస్ మై కెపాసిటీ. వద్దురా అప్పు, పాపం వాడికి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఓకే, నువ్వు చెప్పేవు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అప్పు. మనం రోజు ఇలా కలుసుకోవడం, వాడు చూస్తాడు వీడు చూస్తాడని భయపడ్డం, నువ్వు భయపడ్డం నాలాంటి వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటే మన కోరికలు తీర్చుకోవడానికి బాగుంటుంది. ఓ పని చేద్దామా? ఏంటి? ఒక 10 days ఎక్కడికైనా జంప్ అయిపోదామా? అదెలా అప్పు? వెరీ సింపుల్ రాణి. ఓ 10 days ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నాను మీ ఇంట్లో చెప్పి వచ్చేసి, నేను మా ఇంట్లో మేనేజ్ చేసి నేను వచ్చేస్తాను. మన కోరికలను విచ్చలివిడిగా తీర్చుకుందాం. రేపు సేమ్ ప్లేస్ కి సేమ్ టైం కి నువ్వు వచ్చేసి నేను వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్. ఓకే? ఓకే. భారతదేశం ఎడిపోతుంది రాజా. వీడికంటే బురదలో దొరిలే పందే అందంగా ఉంటుంది. ఎలా నచ్చాడయ్యా దీనికి? కామాన్ని కళ్ళు లేవంటే ఇదేనేమో. కళ్ళే కాదు, బ్రెయిన్ కూడా లేదు. అక్క రోజు కాలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఏంటి కంగారు పడుతున్నా? ఏం లేదక్క, ఏం లేదు. తప్పు చేసిన దానిలా అంత కంగారు పడుతున్నావు ఎందుకు? వెనక చేతిలో ఏముంది? ఏం లేదు అబ్బే, ఏం లేదక్క, ఏం లేదు. నాతో అబద్ధమా? ఏది చూపించు, చూపించు. నేను తాగలేదక్క, ప్లీజ్ అక్క. నేను ట్రై చేశాను అంతే. ప్లీజ్ అక్క, నన్ను నమ్మక్క. కూర్చో. ఒకసారి సిగరెట్ కాలిస్తే మరోసారి కాల్చాలనిపిస్తుంది. ఒకసారి మందు తాగితే మరోసారి తాగాలనిపిస్తుంది. అలాగే ఒక్కసారి